జూనియర్ ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 469 మార్కులతో మన కరీంనగర్ కోట ఇన్స్టిట్యూట్ విజయబేరి ఐఐటి జేఈఈ నీట్ ఫౌండేషన్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫోన్ 8886662924. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి గండికోట. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రతి ఇంటికి 1, 2, 3 బైకులు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఆటో, కార్ ఇవన్నీ తప్పనిసరిగా మారుతున్నాయి. అవసరం ఏదైనా, జాబ్ రీత్యా కానీ, కాలేజ్ కానీ, ఏ పనులకైనా ఖచ్చితంగా మనకు వాహనం అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ వాహనంలో పెట్రోల్ లేనిది ఎలా నడుస్తుంది చెప్పండి? పెట్రోల్ అనేది షార్టేజ్ ఒకవైపు నడుస్తుంటే ఇంకొక వైపు ధరలు పెరుగుతున్నాయి. డీజిల్, పెట్రోల్ పై ప్రీవియస్ కన్నా ఇప్పటికీ ధరలు అనేది పెరిగాయి. సో ఇలాంటప్పుడు మరి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా, సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుందా అనేది ప్రశ్నగా మారింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు నిత్యావసర వస్తువుల పైన ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ పైన ధరలు పెరుగుతున్నాయి. అసలుకే సమస్యలు ఎక్కువైపోతున్న తరుణంలో మళ్ళీ పెట్రోల్ది ఇంకొక భారంగా మారబోతుంది. సామాన్యుల జీవితంలో వస్తున్న నెలసరి ఆదాయంలో ప్రతి ఒక్క రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టి సేవింగ్ చేసుకుంటారు. ఇలాంటప్పుడు మళ్ళీ ఆ సేవింగ్ లో నుంచి కొంత తీయాలి అంటే ఎంతో భారంగా మారుతుంది. సో మీరు చూసినట్టయితే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై సగటుగా 3 రూపాయలు, డీజిల్ పై 3 రూపాయలు పెంచారు. ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డీజిల్ పైన 3 రూపాయలు, అలానే పెట్రోల్ పైన 3 రూపాయలు పెరిగాయి. ప్రీవియస్ గానే ప్రతి ఒక్కళ్ళు పెట్రోల్ రేట్ అనేది ఇంక్రీజ్ అయినందుకు ఎంతో భారంగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు షార్టేజ్ నడుస్తుంది. డబ్బులున్నా కానీ షార్టేజ్ లో పెట్రోల్ దొరకడమే కష్టం అవుతున్నా మళ్ళీ రేటు కూడా పెంచుతున్నారు. మరి వీటన్నిటిపైన సామాన్యుల జీవితంలో ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా, లేకపోతే మన సామాన్యుల జేబులకు చిల్లులు పడతాయా అనేది ఆలోచించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి గండికోట.